ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవద్గీత పై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక వ్యక్తి ప్రమాదం జరిగిన ఘటన వద్దకు వెళ్లాడు. అక్కడ అతడికి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దొరికింది. దాన్ని పైకి లేపి ఒక్కో పేజీ ఓపెన్ చేశాడు. కానీ అందులో ఏ ఒక్క పేజీ కూడా కాలిపోయినట్లు కనబడలేదు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవద్గీతపై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక వ్యక్తి ప్రమాదం జరిగిన ఘటన వద్దకు వెళ్లాడు. అక్కడ అతడికి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దొరికింది. దాన్ని పైకి లేపి ఒక్కో పేజీ ఓపెన్ చేశాడు. కానీ అందులో ఏ ఒక్క పేజీ కూడా కాలిపోయినట్లు కనబడలేదు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవద్గీతపై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక వ్యక్తి ప్రమాదం జరిగిన ఘటన వద్దకు వెళ్లాడు. అక్కడ అతడికి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దొరికింది. దాన్ని పైకి లేపి ఒక్కో పేజీ ఓపెన్ చేశాడు. కానీ అందులో ఏ ఒక్క పేజీ కూడా కాలిపోయినట్లు కనపడలేదు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.